అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. చాలా రోజులు వరకు చేయలేదు, ఆపేసాం. 100 భాగాల వరకు చేసి మళ్ళీ అందరూ చేయమంటున్నారు. ఎందుకు ఆపేశారని అంటున్నారు. అందుకే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నా. 101వ భాగంలో మొదటి నుంచి కూడా మళ్ళీ ప్రారంభిస్తాను. మన చేతిలో మన అదృష్టం అంతే. మన రేఖలను బట్టే మనకి ఏది జరిగినా మన రేఖలను బట్టే ఉంటుంది. ఎక్కడికో జ్యోతిష్యుల దగ్గరికి ఎక్కడికో వెళ్ళి డబ్బులు లేనుకొని ఖర్చులు పెట్టుకొని చేయవసరం లేదు. మన చేతిలో రేఖలు బాగుంటే మంచిగా జరుగుతుంది. లేదా చెడు రేఖలు కానీ ఉన్నట్టుంటే చెడు జరుగుతుంటుంది. దానికి శాంతులు ఏవో కొన్ని నియమాలు, పూజలు చేసుకుంటే, హోమాలు, పూజలు అలాంటివి చేసుకుంటే కొంచెం కవర్ అవుతుంటుంది. అవి అంచేత మంచిగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు. ముందుగా రేఖల కంటే ముందు మన చేతిలో భాగాలు, నవగ్రహాలు ఉంటాయి. బుధుడు, శుక్రుడు, శని, రాహు, కేతువు, ఇలాగా నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాలు కూడా మన జీవితం మీద, మానవ జీవితం మీద ఆధారపడి దాని మీదే ఉంటుందన్నమాట. ఇంకే దేవుళ్ళు కాదు, ఏవి కాదు. గ్రహాలు మనకి మంచి చేసినా చెడు చేసినా మంచి ఉంటుంటుంది. అలాగ ఉంటుంది మన చేతిలో. జీవిత రేఖ, ఇది బుద్ధి రేఖ, ఇది హృదయ రేఖ. ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు గ్రహాలు ఏవేవి ఎక్కడ ఉంటాయి అని చూస్తాం. ఫస్ట్ చూపుడు వేల దగ్గర ఉంది. ఇది గురుగ్రహం. గురు అంటే బృహస్పతి, గురుగ్రహం. దాని పక్కనే ఉంటుంది శనిగ్రహం. దాని తర్వాత రవిగ్రహం. చిలకల వేణి దగ్గర బుధగ్రహం. చూసుకోండి గ్రహాలు ఏ విధంగా ఎక్కడ ఉంటాయి అన్నది. తర్వాత అలా కిందకు వస్తే ఇది చంద్రగ్రహం. ఈ భాగం చంద్రగ్రహం. ఈ భాగం శుక్రగ్రహం. అన్నీ 1, 2, 3, 4, 5, 6 అయినాయి. ఇక్కడ రాహు. ఈ మధ్య భాగం రాహుగ్రహం. ఇది కుజగ్రహం. ఒకటి, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది లాస్ట్ గ్రహం, కేతుగ్రహం. ఈ భాగాన్ని ఉంటుంది మోక్షస్థానం. లాస్ట్ జీవిత రేఖ, లాస్ట్ జీవితం అయిపోయిన అంతిమ దీనిలో ఇక్కడ ఉంటుంది కేతుగ్రహం. రాహుకేతువులు అనేవి ఛాయాగ్రహాలు. అయినా రాహు మధ్యలో ఉంటుంది, కేతువు కిందన భాగం ఉంటుంది. ఈ భాగం కూడా కుజే అనుకో. ఈ విధంగా ఉంటాయి చేతిలో గ్రహాలు. అయితే ఈ గ్రహాలు ఏవేవి మంచివి? ఇందులో మంచి గ్రహాలు కూడా ఉంటాయి, చెడు గ్రహాలు కూడా ఉన్నాయి. అంటే చెడు గ్రహాలు అంటే కొన్ని టైముల్లో కొన్ని మంచి చేస్తే కొన్ని చెడు కూడా జీవితంలో, మానవ జీవితంలో చూపిస్తుంది. ఈ విధంగా ఉంటాయి. అయితే చేతిలో రేఖలు, మనం రేఖల గురించి ఆలోచించకుండా, రేఖలు చూడకుండా చెయ్యి ఎలాగుంది, బాగుందా లేదా. కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి చేతులు. వెడల్పుగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, పల్లంగా, లోతుగా ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. ఈ భాగం గురుగ్రహం భాగం ఎత్తుగా ఉండాలి. ఇక్కడి నుంచి ఈ భాగం అనేది ఎత్తుగా ఉండాలి. కొన్ని భాగాల కంటే ఇది ఎత్తుగా ఉండాలి. గురుగ్రహం ఒకటి ఎత్తుగా ఉండాలి.
ఇది రెండవది చంద్రగ్రహం. మూడు శుక్రగ్రహం. నాలుగు బుధగ్రహం. ఈ 4 గ్రహాలు మిగతా గ్రహాల కంటే ఎత్తుగా ఉండాలి. భాగాలు ఈ భాగం అనే శుక్రగ్రహం ఉందా, ఈ భాగం అంతా కొంచెం ఎత్తుగా ఉండాలి. పల్లం మరీ లోతుగా పల్లం కాకుండా ఎత్తుగా ఉండాలి. అలాగే చంద్రగ్రహం ఈ భాగం కూడాను. గురుగ్రహం మిగతా అన్నిటికంటే కొంచెం ఎత్తుగా ఉండాలి. అలాగే బుధగ్రహం ఏటి స్థానాల్లో అవి ఉండాలి. స్థానాలు కూడా ఇప్పుడు కొంతమందికి చెయ్యి ఇలాగ ఉంటుంది, బుధగ్రహం దగ్గర ఆ విధంగా ఉండకూడదు. అలాగే గురుగ్రహం దగ్గర కూడా గురుగ్రహం దగ్గర ఇలాగ ఉంటుంది, అటు ఎడల్పుగా, ఆ విధంగా ఉండకూడదు. చంద్రగ్రహం దగ్గర కూడా ఇలాగ ఉంటుంది లోతుగా కొంతమందికి. ఏటి స్థానంలో అవి కరెక్ట్గా ఉండాలి కానీ వేరే విధంగా ఉండకూడదు. అలాగ ఉన్నప్పుడే మనిషి జీవితంలో సుఖంగా ఉంటుంది, ఏ లోటుపాట్లు ఉండవు. ఇంక రేఖల గురించి తర్వాత చెప్పుకుందాం భాగంలో. ఈ విధంగా గ్రహాలు ఆ టిప్స్ అవి ఏ విధంగా ఉంటాయో, ఎలా పని చేస్తే అనేవి తర్వాత చెప్తాం. గురుగ్రహం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, చంద్రగ్రహం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, శుక్రగ్రహం ఏ విధంగా ఉంటే బాగుంటుంది, అవి వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ముందు గ్రహాలు, నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో ఆ స్థానాలు ఏ విధంగా ఉండాలి అని చూసుకుని. రాహుగ్రహం ఇది ఈ భాగం కొంచెం పల్లంగా ఉండాలి, రాహు అంత పల్లంగా ఉండాలి, అది మరీ ఎత్తు ఉండకూడదు. కేతుగ్రహం కూడా కొంచెం ఎత్తుగా ఉండాలి, ఈ భాగం మోక్షస్థానం. ఈ విధంగా ఉన్నప్పుడు ఆ మనిషి జాతకునికి సుఖంగా ఉంటుంది, ఏ లోటుపాట్లు ఉండవు, దేనికి లోటు ఉండదు అన్నమాట. ఆ విధంగా ఉంటే దేనికి కూడా లోటు ఉండదు. అలాగే చేతులు కూడా కొంతమందికి కొన్ని రకాలుగా ఉంటాయి, పొడవుగా ఉండాలి. చేతులు పొడవుగా ఉన్నప్పుడు బాగుంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి. అలాంటివి కొంచెం ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు అలాంటివి వస్తుంటాయి. పొడవుగా ఉన్నప్పుడు పర్వాలేదు, పొడవుగా ఉండాలి, ఎరుపు రంగు ఉండాలి. గీతలు కూడా నిడువు గీతలు ఉండాలి, ఏళ్ళ దగ్గర నిడువు గీతలు ఉండాలి. 1, 2, 3, 4 ఇలా నిడువు గీతలు ఉండాలి. అడ్డు గీతలు ఉండకూడదు, ఎక్కడ కూడా అడ్డు గీతలు ఉండకూడదు. అడ్డు గీతలు ఉన్నవి నష్టం కలిగిస్తాయి. నిడువు గీతలు మంచివి, నిడువు గీతలే లాభాన్ని కలిగిస్తాయి, అభివృద్ధి రేఖలు అవి. ఆ విధంగా ఉంటాయి. ఏ ఏళ్ళకైనా నిడువు రేఖలు గీతలు ఎక్కడ కానీ ఉంటే బాగుంటుంది. ఇది నెక్స్ట్ భాగంలో ఇంకోటి తెలుసుకుందాం, రేఖల గురించి, ఒక్కొక్క రేఖ గురించి తెలుసుకుందాం. అందరూ అడుగుతుండ్రు కాబట్టి మళ్ళీ చేయవలసి వస్తుంది. అందరికీ నమస్కారం, ఉంటాం.